ప్రముఖ తెలుగు లేడీ కమేడియన్, కితకితలు హీరోయిన్ గీతా సింగ్. ఈమెంటే తెలియనివారు ఉండరు. అయితే ఆమె సోషల్ మీడియాలో మిస్ యూ మై సన్ అంటూ చనిపోయిన తన కొడుకు ఫోటో పెట్టడం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. పెళ్లి కాని గీతా సింగ్ కొడుకును కోల్పోవడమేంటి? గీతా సింగ్కు పెళ్లైపోయిందా? పెళ్లి కాకుండా కొడుకు ఎలా పుట్టాడు? పెళ్లి జరిగినా ఆ విషయం చెప్పకుండా గీతా దాచిపెట్టిందా? ఎమోషనల్ పోస్టు వెనక కథేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి గీతా సింగ్కు పెళ్లి కాలేదు. తన అన్నయ్య, 2 పిల్లలను గీతా సింగ్ పెంచుకుంటున్నారు. అన్నయ్య అనారోగ్యంతో మరణించటంతో ఆయన 2 కొడుకుల భారాన్ని గీతా సింగ్ తనపై వేసుకున్నారు. అప్పటినుంచి ఆ 2 పిల్లలతో పాటు తన కజిన్ కూతురుని కూడా సొంత పిల్లలుగా పెంచుకుంటున్నారు. అయితే 2023 ఫిబ్రవరి 17 సాయంత్రం గీతా సింగ్ మరచిపోలేని రోజుగా మిగిలిపోయింది. గీతా సింగ్ పెద్ద కుమారుడు విక్రమ్ హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 4 స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ జరగటంతో స్పాట్లోనే గీతా సింగ్ కొడుకు మరణించాడు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతా సింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 17న తన కుమారుడు విక్రమ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ మిస్ యూరా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. గీతా సింగ్ షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా సింగ్కు ధైర్యం చెబుతూ పోస్టు పెడుతున్నారు. మొత్తానికైతే గీతా సింగ్ కొడుకు మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని చెప్పొచ్చు. ఇక మరికొంతమంది ఈ బాధ నుంచి బయటపడాలంటే మళ్లీ మీరు పనిలో బిజీ అవ్వాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి మీ బాధను మర్చిపోయే ప్రయత్నం చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గీతా సింగ్ కెరీర్ మ్యాటర్కి వస్తే నార్త్ ఇండియా నుంచి వచ్చి గీతా సింగ్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇలా అడుగుపెట్టిన గీతా సింగ్కు ఈవీవి సత్యనారాయణ ఎవడిగోల వాడిది సినిమాలో అవకాశమివ్వటంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గీతా సింగ్కు తెలుగు రాకపోవటం, హిందీ మాత్రమే మాట్లాడటం, దీంతో కమ్యూనికేషన్ పరంగా చాలా ఇబ్బందులు పడేదట. అయితే ఆమె కుటుంబం తెలంగాణలోనే సెటిల్ అవ్వటంతో తెలుగు చాలా త్వరగా నేర్చుకుంది గీత. ఇలా ఆ తర్వాత అల్లరి నరేష్తో కితకితలు అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా కితకితలు సినిమాతో వచ్చిన పాపులారిటీతో ఆ తర్వాత వరుసగా గీతా సింగ్కు అవకాశాలు వచ్చాయి. ఇలా శశిరేఖ పరిణయం, సీమ టపకాయ, సరైనోడు, కళ్యాణ వైభోగమే, తెలుగమ్మాయి, రాంబాబుగాడి పెళ్లాం, మొండి మొగుళ్ళు, పెంకి పెళ్లాలు ఇలా 50కి పైగా సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అలీ, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, బ్రహ్మానందం లాంటి టాప్ కమెడియన్స్తో కలిసి గీతా సింగ్ నటించారు. ఆ తర్వాత మెల్లిగా గీతా సింగ్కు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ మధ్య జబర్దస్త్ కామెడీ షోలో కనిపించినా అది వర్కౌట్ కాలేదు. ఇలా గత కొంతకాలంగా గీతా సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించటం లేదు. 2019 తర్వాత కేవలం 2 సినిమాల్లో మాత్రమే ఈ బొద్దుగుమ్మ కనిపించింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తను సినిమాల్లో ఎందుకు నటించటం లేదో చెప్పింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు రావటం లేదు, అందుకే నటించటం లేదు. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి సపోర్టూ లేదు. పైగా సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ. అసలు ఇతర భాషల నుంచి లేడీ కమెడియన్లను ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం కదా, మాకు అవకాశాలు ఇవ్వొచ్చు కదా అంటూ తన బాధను చెప్పుకుంది. తనను డబ్బు కోసం వాడుకున్నారని, నమ్మిన వారి చేతిలో దారుణంగా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకరి వద్ద చిట్టీలు వేస్తే 6 కోట్లకు మోసం చేశాడని, తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చింది. మోసపోయిన తనకు ఆఫర్లు లేక, సరైన సమయంలో డబ్బులు అందక నరకం అనుభవించానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అవకాశాలు రావటం లేదని, వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది. అయితే 2023లో కొడుకు మరణంతో కుంగిపోయిన గీతా సింగ్ ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతోంది. అందుకే పెద్దగా సినిమాల్లో అవకాశాల కోసం కూడా ప్రయత్నించటం లేదు.